బీజేపీ పార్టీ 2029 లోక్సభ ఎలక్షన్లో దాన్ని ఆ ప్రకారమే ముందస్తుగా ప్లాన్ను ప్రారంభించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా గారి పదవీ కాలం ఈ సంవత్సరంతో ముగిసిపోతుంది. దీంతో ఖచ్చితంగా ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ఈ బీజేపీ ప్లాన్ ఏంటి అంటే 2023లోనే మహిళా లోక్సభ రిజర్వేషన్ బిల్లు ఆమోదించింది. అంటే లోక్సభలో శాసనసభలో ఖచ్చితంగా 33% మహిళలకి సీట్లు ఇవ్వాలి. దాన్ని అమల్లో చేయాలి. 2026 జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. 2026లో జనాభా లెక్కలు ప్రారంభించి 2027 కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. దాని ప్రకారమే 2027లో కానీ 2028లో కానీ ఖచ్చితంగా లోక్సభ సీట్లు పెరగబోతున్నాయి. రాష్ట్రంలో శాసనసభ సీట్లు కూడా పెరగబోతున్నాయి. ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే బిల్లు ఆమోదించారు కాబట్టి. ఇప్పుడు ఉన్న 555 సీట్ల స్థానంలో 888 సీట్లు ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. దీంట్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా గారి పదవీకాలం ముగిసిపోతుంది. దాంతో కొత్తగా ఒక మహిళని అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అది 2029 ఎలక్షన్లకు తగ్గట్టుగా ప్లాన్ ప్రకారం చేస్తున్నారని సమాచారం. దానిలో భాగంగా ముఖ్యంగా బీజేపీ పార్టీ అంటే చాలామందికి ఒక అవగాహన ఉండేది ఉత్తరాది పార్టీ దక్షిణాది పార్టీ కాదు అని. కానీ బీజేపీ పార్టీ ప్లాన్లో భాగంగా దక్షిణాదిలో ఉన్న ఒక మహిళకే పార్టీ అధ్యక్షురాలుగా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా దక్షిణాది రాష్ట్రానికి చెందిన నిర్మలా సీతారామన్ గారికి కానీ పురంధేశ్వరి గారికి కానీ ఖచ్చితంగా మొట్టమొదటిసారి బీజేపీ పార్టీ ఏర్పడిన కానించి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒక మహిళ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం జరగలేదు. మొట్టమొదటిసారి ఉండబోతుంది అనేది సమాచారం. అది ఖచ్చితంగా మహిళలకే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యేనట్టు సమాచారం ఉంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. అంటే మహిళల ఓట్లన్నీ తమ సైడ్ తిప్పుకోవాలని ప్లాన్ ప్రకారమే 2029 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు మహిళలకి ఖచ్చితంగా పార్టీ అధ్యక్షురాలు స్థానం ఇవ్వాలని చూస్తున్నారు. దానిలో భాగంగానే దక్షిణాదిలో ఇవ్వాలని ముందుగా ప్లాన్ చేసినట్టు సమాచారం ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీ పార్టీ చాలా తక్కువగా ఉంటుంది. దానిలో బీజేపీ పార్టీ దక్షిణాదిలో సీట్లు పెంచుకోవాలి అంటే ముఖ్యంగా మహిళల ఓట్లు కావాలంటే ఖచ్చితంగా మహిళా అధ్యక్షురాలు ఉంటే ఖచ్చితంగా అందరూ మహిళలు ఓట్లు వేస్తారు అని నిర్ణయించుకొని ఖచ్చితత్వంతో మహిళా అధ్యక్షురాలనే ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఒక బీజేపీ పార్టీ ఏర్పడిన కాంచి ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలు ఏర్పడలేదు. ఇప్పుడు మహిళా అధ్యక్షురాలని మనం చూడబోతున్నాము అని సమాచారం ఉంది. మ్యాక్సిమం నిర్మలా సీతారామన్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం. అంటే ఒక నెల రోజుల్లో క్లియర్గా తెలిసిపోతుంది ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారు. దక్షిణాదిలోనే ఇస్తారా లేకపోతే మళ్ళీ ఉత్తరాదికి ఇస్తారా? దక్షిణాదికే ఇస్తే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది చూడాలి.